అయితే అలాగతో కూడా మనం ఏం చేసినామంటే 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు మనమే ఇచ్చినాం. మన దాని పక్కన ఒక 2 ఎకరాలు వేరే వేసుకోమని చెప్పాను, చేంజ్ చూడమని చెప్పిన ఛాలెంజ్. 2 ఎకరాలు అంటే మొత్తం 10 ఎకరాలు మనం వేసిన తర్వాత మనకు బాగుండదు కదా. 2 ఎకరాలు కూడా మనకు తేడా తెలియాలి కదా. ఆ 2 ఎకరాలు ఏమన్నా లేదు సార్, అవతల 5 ఎకరాలు వేసుకుంటే 10 ఎకరాలు వేస్తాడు. మనం చూస్తున్నాం, మన వెరైటీ మనం చూస్తున్నాం. ప్రతి ఊరిలో ఎవరెవరికి ఇచ్చినాము, ఎన్ని ఎకరాలు ఇచ్చినాము ఖచ్చితంగా చూస్తున్నాం. చూడకుండా అయితే లేదు. చూడాలనే ఉద్దేశంతో మనం ఎందుకంటే ప్రతి ఊళ్ళోకి వచ్చింది అందుకే కదా. ఇప్పుడు తెలిసి తెలియక మీరు అన్నావు ఏది ఉన్నా కూడా ఏమంటున్నాం అంటే ఈరోజు జరిగేది రైట్ జరుగుతుంది, ఎందుకు జరుగుతున్నాయి చెప్పు, పాలిటిషియన్స్ జరుగుతాయి. మీరు డూప్లికేట్ సీట్ కానీ పెట్టుబడి పెట్టున్నారు, మంచి సీట్ కానీ పెట్టుబడి పెట్టున్నారు కదా. పంటలు 2 కింటాలు ఎక్కువ ఎందుకు చూసుకోవడం లేదు, 100 రూపాయల గురించి ఆలోచిస్తున్నారు కదా. ఆ 100 పక్కన పెట్టు, 3 కింటాలు ఎక్కువ వచ్చిందంటే 45 వస్తాయి కదా. అంటే నేను ఏమంటున్నానంటే మనం తీసుకోవడం ఇబ్బంది లేదు, తీసుకున్నప్పుడు మంచి సీట్ తీసుకోమంటున్నాను అనేది. మళ్ళీ 6 నెలల కాలం మనం వస్తున్నాం చూస్తున్నాం ఏం తెగులు పడ్డది, ఎట్లా ఉంది, డిసీజ్ ఎట్లా ఉంది, ఇట్లా నాటాలి. ఇప్పుడు అంటున్నావు ఫీట్ నాటాలంటే ఫీట్ నాటొద్దు అంటున్నావు. ఎందుకు నాటొద్దు అంటున్నాడు? పెట్టాలి పెద్ద జర ఓపిక చేసుకోవాలి. ఎందుకంటే మనకు 6 నెలల కాలం మనం ఆ రోజు పని చేస్తే 6 నెలల కాలం పంట వస్తుంది మనకు. ఆ పెట్టేటోళ్ళను మంచి వాళ్ళను 10 మంది పెట్టుకోకు, 4 పెట్టు. 1 రోజు నాటే 2 రోజులు నాటు. ఈరోజు 5 ఎకరాలు ఎక్కువ కొట్టద్దు, 2 రోజులు మంచిగా నాటుకో. ఏమంటారు మంచి విత్తనం మంచిగా నాటుకోమంటున్నా. తొందరపడి వేసినాం అనేది రేపు నాడు దానికైనా పిండి గంజలు అదే వస్తావు, దీనికైనా వస్తావు, పంట రాలేదంటే నువ్వు ఫీల్ అవుతుంది. లాస్ట్కి ఏమంటారు పక్కన దూరం పంట మంచిగా వస్తుంది. ఏ ఇచ్చినారు ఇదే పొలం కానీ నాటే దాని విధానము కొద్దిగా మార్చండి అంటున్నా. ఎందుకంటే దాన్ని నాటడం వల్ల ఏంటంటే ఎక్కువ పంట మనం ఎక్కువ పత్తి తీసుకుంటాం కదా మనము. అది చేయమంటున్నాను నేను అనేది. అంటే ఇంతకుముందు నాటినంటే ఇంతకుముందు 6 నెలల కాలం లేట్గా వచ్చింది వరి కూడా. ఇప్పుడు ఏముంది 6 నెలల పంట వచ్చింది. ఇప్పుడు ఏమైంది 120 డేస్కి వస్తుంది. 120 డేస్ దగ్గర మనం రోజుకి ఇవ్వాలి. ఫస్ట్ కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వాలి. డిఏకి వాడతావా అలా డిఏకి వాడతావా? డిఏకి వాడదు. డిఏకి వాడద్దు అంటున్నా. డిఏకి వాడితే ఏమైనా నెల తర్వాత పడుతుంది. చిన్నప్పుడు చెట్టు పెంచుకోవాలి అంటే మనం కాంప్లెక్స్ 20 ఉంది, 28 ఉంది, 777 దాంట్లో కొద్దిగా యూరియా కలిపి చెట్టును పెంచాలి. ఫస్ట్ చెట్టును పెంచితే ఆటోమేటిక్గా వస్తుంది. చిన్నప్పుడు 2 కాయలు అయిందంటే పెద్దది. నువ్వు చికెన్ బిర్యానీ పెట్టినా పెరగదు, ఏం పెట్టినా పెరగదు. చిన్నప్పుడు మన చిన్నపిల్లలకు మంచిగా అంటే పౌష్టిక ఆహారం ఎన్నికలు గుడ్డు పెట్టాలి, పాలు ఎట్లా అంటామో ఇందులో కూడా సేమ్ అంతే చూడు. కాంప్లెక్స్ ఎరువులు మీన్స్ అదే.